నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రక్తదానం మరొకరికి ప్రాణదానం అన్న మాజీ మంత్రి. బ్రహ్మకుమారి భవనంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన తలసాని. హైదరాబాద్లో మార్వాడీలపై పెరుగుతున్న ఆందోళనలు. మా జీవితాలు రోడ్డున పడ్డాయంటున్న విశ్వకర్మలు ఆందోళన. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు. ప్రారంభమైన భువనగిరి ఖిల్లా రోప్వే పనులు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్థానిక బీజేపీ నేతలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రక్తదానం మరొకరికి ప్రాణదానం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడుపల్లిలోని బ్రహ్మకుమారి భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తలసాని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సుమారు 250 మంది శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. Okay, ready, okay, yes. Side krabasi. Enki Nanta mundu nichunde. Nona me enki vachindi. Sir. Intale undu. తిరగండి. అన్నీ ఇచ్చింది అన్నీ ఓకే. తెలంగాణలో కుల వృత్తి దోపిడీకి పాల్పడుతున్న మార్వాడీలు ఖబర్దార్ అంటూ ఎల్బీనగర్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ చేతివృత్తుల సంఘాల ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్డు నుండి ఎల్బీనగర్లోని మార్వాడీలు గుజరాతీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ తీశారు. మార్వాడీలు గుజరాతీలు మా వృత్తులపై దాడి చేసి మమ్మల్ని బతకకుండా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న చరిత్ర తమదని మార్వాడీలు గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు. ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గం అధ్యక్షుడు సీనన్న గారికి, అలాగే పర్వతం సీనన్న గారికి, జీవన్ గారికి, అందరికీ మన కుల పెద్దలకి అందరికీ నమస్కారము. ఈరోజు కార్యక్రమము మన కుల దోపిడీ కోసం మాట్లాడడానికి, వృత్తి దోపిడీ కోసానికి ఈ కార్యక్రమం జరుగుతున్నది. మనం భిక్షాటన చేయడానికి అందరము కలిసికట్టుగా వచ్చేసినందుకు కృతజ్ఞతలు. జై విశ్వకర్మ. ఉత్పత్తి కులాలకు మూల వారసులైనటువంటి విశ్వకర్మలు ఈ జాతి సృష్టికి మేలు కోరిన వారైనారు. తమ సమాజ నిర్మాణం కోసం విశ్వకర్మలు
ఈ సమాజ శ్రేయస్సు కోసమే పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడ అన్యాయం చేసిన వాళ్ళు కాదు. ఈ సమాజాన్ని అనగదొక్కాలనే కొన్ని వర్గాలు కొన్ని కుట్రలను ఈనాడు నశింపజేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా కాదు, కులస్తుల వ్యతిరేకంగా కాదు, మార్వాడి గోబ్యాక్ కాదు, గుజరాతీ గోబ్యాక్ కాదు, వాళ్ళు చేసిన విధ్వంసం ఏదైతుందో దాన్ని మాత్రమే గోబ్యాక్ అని చెప్పడం జరుగుతుంది. మా వృత్తి నశిస్తున్నప్పుడు మా కడుపు బాధ ఉంటది. మా కడుపు బాధ చెప్పుకునేదే ఈ ఉద్దేశము, ఈ సందర్భము. ఈ రాష్ట్రంలో గాని గ్రామంలో గాని ఏ వాడలో అయినా కూడా మా విశ్వకర్మల యొక్క సమస్యల పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, కలెక్టర్లకు ఆర్డర్ వేయాలి. మా కుల వృత్తుల పైన మా పరిరక్షణ కమిటీని వేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దొంగ బిల్లులు పెడుతున్నారు, దొంగ సంస్కరణలు పెడుతున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి జిఎస్టీ కట్టకుండా డబ్బుల ద్వారానే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను ఎస్ఓటి ఆఫీసర్లకు ఆర్డర్లు వేసి తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకొని మా జాతిని కాపాడాలి. మా జాతి కుల వృత్తులను కాపాడినట్టయితే సమాజ నిర్మాణంలో మూలవారసులైన మేము ఈ సృష్టి కోసం పనిచేస్తాం. కాబట్టి మా పరిరక్షణ వేదిక నిలబడాలని చెప్పేసి జయ విశ్వకర్మ ఈనాటి కార్యక్రమానికి సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అందరికీ టింబర్ డిపోలలో కట్టె మాత్రమే కోసుకోవాలి, వాళ్ళు వృత్తి పనులు కూడా చేపిస్తుంటారు. ఇలాంటి వృత్తి దొంగలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈనాడు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జాతి విశ్వకర్మలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జయ విశ్వకర్మ, జయ జయ విశ్వకర్మ. నా పేరు పర్వతం శ్రీనివాసాచారి. మన గ్రేటర్ హైదరాబాద్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. ఈ మార్వాడి గుజరాతీ వాళ్ళు, రాజస్థానీ వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోకుండా మా వృత్తులను దోపిడీ చేసి మమ్మల్ని ఆగమనం చేస్తున్నారు. వాడు పెట్టుబడిదారులు పెత్తందారులు అయిపోయినారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నా, మా వృత్తి మాకు హక్కు కల్పించండి, లేదా వాళ్ళలాగానే మేము కూడా పెట్టుబడులు పెట్టడానికి మాకు కూడా పావుల వడ్డీలకి రుణాలు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై విశ్వకర్మ. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ పాటించకుండా రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలల గొంతు కోసిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. అగ్ర కులాల కంటే మాలలు అభివృద్ధి చెంది అంటరానితనం పోయినట్లుగా రోస్టర్ పాయింట్లను కేటాయించి మాలలకు విద్య ఉద్యోగాలలో అవకాశాలు దక్కకుండా అణిచివేసే కుట్రకు పాల్పడిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గంతో బాయికాడ ఉన్న అనుబంధంతో పాటు వారికి మేలు చేయాలన్న తలంపుతోనే వర్గీకరణ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల్లారా 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 మే మాలల్లా సవరించండి 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 సరిదిద్దాలి 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 సరిదిద్దాలి. జై మాలా జోహార్ జోహార్ జోహార్. సవరించాలి వెంటనే వెంటనే న్యాయం చేయాలి మాలలకు వెంటనే న్యాయం చేయాలి మాలలకు వెంటనే రోస్టర్ పాయింట్లను వెంటనే రోస్టర్ పాయింట్లను వెంటనే నవంబర్ 2న జరిగే మాలల రణబేరిని జయప్రదం చేయండి. నవంబర్ 2న జరిగే మాలల రణబేరిని నవంబర్ 2న జరిగే మాలల రణబేరిని ఈరోజు
ప్రెస్ విలేకరులకు జై భీములు. ఈరోజు మాల మానాడు మాలలకు జరిగిన అన్యాయానికి మాల మానాడు ఇంకో అవతారం ఎత్తుతుంది. మాల మానాడు ఏంటంటే మాల మానాడు ఎస్సీ వర్గీకరణ చేసినాక వర్గీకరణ చేస్తే 5% వస్తే 5% వస్తే 5 జాబులన్నా రావాలి కదా. 5 జాబులు రాకుండా ఒక్కటే జాబ్ వచ్చింది. ఒక జాబ్ వచ్చినందుకు మాలమానాడు తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈ రోసర్ పాయింట్ పెట్టినందుకు దాన్ని సవరించాలని మన రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. చాలా తీరని అన్యాయం జరుగుతుంది. దయచేసి రోసర్ పాయింట్ సవరించాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. అది సవరించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం. ముందుకెళ్ళిపోయి అన్ని జిల్లాలు మాలలను చైతన్యం చేసుకుంటా, అన్ని జిల్లాలు మండలాలు తిరుగుకుంటా మాలల చైతన్యం చేసి మాలలకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటా ఇది రోసర్ పాయింట్ సవరించిన దగ్గర పోరాటం చేస్తామని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోసర్ పాయింట్ సవరించకపోతే మేము చలో హైదరాబాద్ నవంబర్ 2న చలో హైదరాబాదు లక్షలాది మంది వచ్చి మేము మా హక్కులను మేము సాధించుకుంటామని మేము కోరుతున్నాం. ఏంటంటే ఊగా చెప్పిన ఊరిక గాలి మాటలు అవుతుండయి. రేవంత్ రెడ్డి గారు ఈ లోపల రోసర్ పాయింట్ సవరిస్తే మీ క్యాబినెట్ మీటింగులో కూర్చొని క్యాబినెట్ మీటింగు రేవంత్ రెడ్డి గారు మాలలకు న్యాయం చేస్తాడని కూడా మేము కోరుతున్నాం. కోరపోతే మేము నవంబర్లో లక్షలాది మంది రడబేరి రంగంలో చేరుకొని వస్తున్నారు. మాలలు సింహాలలాగా వస్తున్నారని కూడా లక్షలాది మంది వస్తారు. మేము అంతవరకు మాలలను చైతన్యం చేసుకొని మాలలకు జరిగిన అన్యాయం, మాల బిడ్డలకు అన్యాయం చేయని ప్రభుత్వాన్ని మేము నిలదీసి మేము చేపించుకుంటామని మనం చేసుకుంటూ, అదేవిధంగా మా తెలంగాణ అధ్యక్షుడు బుర్రుల వెంకటేష్ గారు మాట్లాడతారు. భువనగిరి కిల్లాకు రోప్వే పనులు ప్రారంభమైన సందర్భంగా బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా కిల్లా రోప్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం 53 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. కిల్లా అభివృద్ధి చెందితే స్థానికంగా ఉండే వారికి కూడా ఉపాధి కలుగుతుందని, తద్వారా భువనగిరి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. స్వదేశీ దర్శన్లో భాగంగా భువనగిరి కిలాపై రోప్వే మార్గం ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా కేటాయించినటువంటి 100 కోట్లలో ఆల్రెడీ 53 కోట్లు జిల్లా కలెక్టర్ గారికి వారి అకౌంట్కు రావడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమైనందుకు ఈ ప్రాంత వాసులుగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఈ ప్రాంత వాసుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగే అవకాశం ఉన్నది. కావున త్వరితగతిన ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా కూడా 100 కోట్లు కేటాయించినటువంటి అమౌంట్ ను పెంచుతూ 4 ఇంతలు పెంచి 400 కోట్లైనా పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతా
జై జై మాతా భారత్ మాతా వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి రామచంద్రరావు గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్యేకు విస్తుపోయే నిజాలు తెలిపారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు నీటిలో మోనో మందు కలపడంతో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, కొన్ని రోజులుగా తమని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అది డౌట్ వస్తుందని వేరే డబ్బులు వచ్చింది సార్. స్లో పైసలు అది మరి ఏమన్నా ఉన్నదంటే ఏం లేదంటే ఎందుకంటే చెప్పాలా బిడ్డ. ఇప్పుడు మేము ఎందుకు గుర్తించినాం? మళ్ళా పొద్దున మందు కలిపిందంటే మందు కలపలేదు, మందు కలిపింది నువ్వు చూసినావా అని మందు కలపలే, మన ట్యాంక్ లో వాసన వచ్చిందని చెప్పమన్నాడు సార్. ఎవరు? సైన్స్ సార్. ఏమని? అవును సార్. ఇక్కడ ఏమని చెప్పమన్నాడు బిడ్డ? నాకే అర్థలేదు కాదు, మీకే ట్యాంకుల్నే వచ్చిందని చెప్పి ఆగు బిడ్డ. పొద్దున నేను మన అక్కకి నేను ఉంటే పొద్దున నిన్నేం జరిగిందిరా అంటే మన మందు కలిపిందంటే మందు కలిపింది నువ్వు చూసినావా అన్నాడు సార్. నేను చూడలే అంటే మరి మందు కలిపింది ఎందుకన్నావు? అలా మందు కలపలే, మన ట్యాంకే కడగక వాసన వస్తుందని చెప్పమన్నాడు సార్. ఏం కాదు సార్ కడుగుతాను. వారానికి వస్తారు వార్డెన్ సార్ ఇక్కడనే ఉంటాడా? ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? వార్డెన్ సార్ వీళ్ళకి మంచిగా ఉన్నదా? రూల్ ఏమన్నా ఉందా? ఎవరెవరు పడేది అంటే ఈ మందు తెచ్చిన వాడికి వార్డెన్ పడేది ఎవరిని? సైన్స్ టీచరా? బయట కొంచెం తినడానికి పైన పెన్ను లేకపోతే పిల్ల ఉన్నదా? అంటే పిల్లలను అవహేళన చేయడం పగబట్టింది సార్. సంవత్సరం సార్ డ్యూటీ చేయలేదు టీచర్, లేకుంటే డిఓ సార్ వచ్చినప్పుడు చెప్పినాం. మీరే మానే చెప్తారా అని రోజు మాదే నేడు చూసి కొడతారు. అసలు వీళ్ళు నలుగురు కాకుండా వీళ్ళందరూ చెప్తున్నారు కదా, వీళ్ళు నలుగురు కాకుండా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు టోటల్ గా సైన్స్ టీచర్ కావాలని చేసేది కాదు బిడ్డ. మీరు నలుగురు ఆపంటారా? మీరు నలుగురు ఆపండి అని చెప్తాను సార్. మా పేరెంట్స్ రాయలు అని చెప్తాను చెప్తాను సార్. చెప్తాను సార్. మందు కలిపి నేను చెప్పాను కదా సార్. ఇలా ఫోన్ చేసి ఇంకోటి మంద ఆయన సీడు ఆయన ఇంకోటి ఏమద్దా అని చెప్తాను సార్.
ఎవరు పేరెంట్స్ పేరెంట్స్ ఫోన్ చేసి కావాలని చెప్తున్నారు. అవును సార్ ఇప్పుడు స్ట్రెంత్ అంతా గిదేనా? హాస్పిటల్ 12 మంది హాస్పిటల్ పొద్దున కొట్టింది సార్ ఇవాళ నిన్న పొద్దున మిమ్మల్ని అందరికీ కొట్టారు. సార్ పైపాలు కొడతాను ఎవరు సైన్స్ టీచరా? తెలుగు సార్ తెలుగు సార్ కూడా కొట్టారు. ఈ తెలుగు అయితే బూతులు బాగా చేస్తారు కాదు, సార్ బిడ్డ, తెలుగు సైన్స్ సార్ ఇద్దరు ఒకటా? వాళ్ళు ముగ్గురు ముగ్గురు పేరు రాసుకోండి. ముగ్గురు పేరు రాసుకోండి. ముగ్గురు పేరు సార్ల పేరు చెప్పురా. పేరు చెప్పండి. మ్యాథ్స్ టీచర్ పేరేంద్రా? ఏ కమ్మలిది ఇప్పుడే సరిపోద్దా? సైన్స్ టీచర్ పేరేంటి? రాజేందర్. రాసుకోవాలి. సూర్యకిరణ్ మ్యాథ్స్ అనే సురేంద్ర అంతేనా బిడ్డ? తెలుగు టీచర్ పేరేంటి? ఫస్ట్ సైన్స్ టీచర్ రాసుకోవాలి. నీ కొద్దిగా స్పెషల్ ఉంటాయి కదా. కూర్చోండి బయట బయట. సార్ పట్టుకో బుక్స్ పట్టుకోండి. సార్ మీరు కూడా పట్టుకోండి సార్. సార్ 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 నీల్ డౌన్ పాప, నీల్ డౌన్, నీల్ డౌన్ పాప, నీల్ డౌన్, నీల్ డౌన్. సార్ సార్ పట్టుకోమన్నా సార్ బుక్స్ పట్టుకోడు ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకోమని. సార్ పట్టుకోండి, బుక్స్ పట్టుకోండి. సార్ బుక్ పట్టుకోండి సార్ ఒకటి. సార్ ఆ బుక్స్ పట్టుకోండి. సార్ పిల్లలు ఎటో చూస్తున్నారు సార్. అవునులే. పట్టభద్రులు తాము ఎంచుకున్న రంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని మాజీ ఎస్కే జోషి పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో నెల్సన్ బిజినెస్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ, డాక్టరేట్ ప్రోగ్రాంలలో ఉత్తీర్ణత సాధించిన 120 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ కాన్వకేషన్ విద్యార్థుల అకాడమిక్ మాత్రమే కాదని వారు తమ వృత్తిపరమైన ప్రయాణం ధైర్యంగా ఆరంభించేందుకు ప్రేరణగా నిలుస్తుందని సంస్థ డైరెక్టర్ త్రిమూర్తి అన్నారు. Thank you, dignitaries, for also gracing this occasion with us. I request K. Naresh to please come forward and also collect the document certificate. Please collect your medal from our director sir and from Joshi sir. Audience, continue clapping. Let's keep the energy live and running as well. Next up, can you all tell us Sandeep Puri? Sir, middle Rao. Sandeep Puri.
Nagamaleshwara Rao to please come forward and collect Yes, ready? his doctorate certificate. Thank you. Final one for the doctorate certificate. Rajashekar Reddy Gopal, please come forward. Sir, Pinay. I request the students to please come forward. All of this to my left side. From my left side. Then exit the stage from the right side. Come from the left side of my Excellence. Dr. Joshi has held several important positions during his service and has contributed immensely to strengthening institutions and governance systems. His leadership as a Secretary of Telangana was marked by innovation, efficiency, and our deputy sir to please honor him with the bouquet as well. Beyond his official career, Dr. Joshi continues to inspire as a thought leader, mentor, and advisor guiding young minds, institutions, and organizations. Thank you, sir, for being amongst us. Really delighted, Joshi, sir. Beyond his official career, Dr. Joshi continues to inspire as a thought leader, mentor, and advisor, guiding young minds, institutions, and organizations with his wisdom and experience. We are very delighted to have him. Mr. Syed Anwar Kabir, learned member of faculty, distinguished guests, ladies and gentlemen, good morning to you all. Today is a big day in the lives of NBS students who will be receiving testimonials for successfully completing their respective academic programs. My heartiest congratulations to you all, proud parents. I can see parents and family members and well-wishers. I feel deeply honored to be here amidst you to share your joy and happiness. Most of you will feel today like crossing the threshold from being inside a cocoon of the academic environment to join the hustle of the world as a beautiful butterfly. Male students also feel like butterflies. Convocation is not just a formal gathering, it is a celebration of learning, perseverance, and transformation. Today marks the culmination of years of hard work, discipline, and determination by each one of you. But remember, it is also the beginning of a new journey. You will be starting a new journey, one that will demand responsibility, resilience, and integrity. As graduates of Nelson Business School, an institution I understand that has earned international credibility in online and distance education and continues to shape business leaders of tomorrow. All of you are going to be business leaders of tomorrow, I would say today onwards on. You carry with you both required skills, knowledge. Now responsibility is on you to prove your mettle. You are stepping into a world that is evolving rapidly, and old and emerging challenges such as intolerance, wars, protectionism, global financial slowdown, and climate change, etc. These changes are taking place at a breakneck speed in all walks of life, whether they pertain to our living environment, the way we trade and do business, or our employment, communications, health, education, and so on and so forth. In the past, all of us will agree, humans had always believed themselves to be in the driving seat. However, in the coming few years, artificial intelligence, neural networks, and other autonomous systems are likely to take away such control from us. It is a situation when machines will command human beings. There is a lot more at stake. You therefore must foresee and adapt to these changes. All of you are learned people, but still I would like to give a few of advice. Consider it as a guru mantra. To me, success is not just by what you achieve for yourself, but its true measure is by what you contribute to society. I summarize my advice to you in life in 5 simple words: goals, dreams, curiosity, morals, and empathy. Let us spend a couple of minutes on that. When I say goals, what is a goal? A goal
could be defined as an idea of desired result that an individual or society wants to achieve. All of you must be having your individual goals. But when individual goals are in alignment with the societal goals, those nations, those societies do well on all fronts. Therefore, a clear vision, meticulous planning and implementation is necessary until one succeeds. తీర్మానం లేకుండా నగదును స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. బాధితులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామానికి ఇందిరా 2 మహిళా సంఘంలో 12 మంది సభ్యులు ఉన్నామని, సంఘం నుంచి ఒక్కొక్కరు 33,000 అప్పుగా తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. వీబీకే కవిత 33,000 నగదును 83,000గా చూపించి తప్పుడు ప్రామిసరీ నోట్లు తయారు చేసినట్లు ఆరోపించారు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ డబ్బుల్ని విత్డ్రా చేసిన వివోఏ పై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. బీబీనగర్ పట్టణానికి తలమానికమని చెప్పుకుంటున్న ఏఐఎంఎస్ హాస్పిటల్లో స్థానికులకు ఉద్యోగాన్ని నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటికి కరపత్రాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విడుదల చేశారు. స్టార్ట్ అయింది 2019లో. వాస్తవానికి ఇది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో శంకుస్థాపన చేయడం జరిగింది. 2009లో 100 కోట్ల రూపాయలతోటి 100 పడకలతోటి ఇది నిర్మించడం జరిగింది. దీనికి 160 ఎకరాల భూమిని సేకరించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని సేకరించి నిమ్స్కి ఇవ్వడం జరిగింది. నిమ్స్ 2014లో అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక దీన్ని పట్టించుకునే నాదులు లేడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి బూర నర్సయ్య గారు ఎంపీ గారు, అతను కూడా వృత్తిరీత్యా వైద్యుడు, అతను పార్లమెంట్లో ఎన్నోసార్లు దీని మీద పోరాడి మాకు తెలంగాణ ఏర్పడినది కొత్త రాష్ట్రము, మాకు ఎయిమ్స్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తదనుగుణంగా మన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో సరే మీకు ఇస్తాము, మాకు స్థలము సేకరించి ఇవ్వండి, 250 నామ్స్ ప్రకారంగా 250 ఎకరాలు కావాలన్నారు. అది బూర నర్సయ్య గారు అప్పుడున్నటువంటి కేసీఆర్ దగ్గరికి వచ్చి 250 ఎకరాలు ఇస్తే ఎయిమ్స్ కేటాయిస్తా అంటున్నారు. 1000 కోట్ల ప్రాజెక్టు అది మనం ఇద్దామంటే అప్పటికప్పుడు కేసీఆర్ గారు బీబీనగర్కు సందర్శించి ఇది స్థలాన్ని చూసి సేకరించి ఇది స్థలం బాగుంది, ఇంకొక 100 ఎకరాలు దీన్ని కేటాయిద్దాం, రైతులతోటి చర్చించి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది హైవే రోడ్కు ఉన్నది, రైల్వేకు కనెక్టివిటీ ఉన్నది, ఇక్కడ ప్రాంతం హైదరాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. దీన్ని కంపల్సరీ ఇది డెవలప్ అవుతుంది, బాగుంటుంది, ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ యోగ్యకరంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపోజల్ చేయడం జరిగింది. తర్వాత తదనంతరంగా పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళా బూర నర్సయ్య గారు ఓడిపోవడము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 4 సార్లు దీని మీద ప్రస్తావన తీసుకొచ్చిండు. అయ్యా ఎయిమ్స్ ప్రకటించారు, దీని గురించి ఎందుకు మీరు నిధులు కేటాయించలేరు, ఇక్కడ హైదరాబాద్కు దగ్గర ఉన్నది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యరీత్యా ఎక్కడికో దూర ప్రాంతాల నుంచి రావాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు మళ్ళీ మీరు కరెంట్ ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామన్నారు. అప్పుడు మళ్ళీ అధికార పార్టీ కేసీఆర్ గారికి ప్రపోజల్ పెడితే ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదన 3 సబ్స్టేషన్ల నుంచి 33 kV లైన్ కేటాయించి 1 నెల లోపలే కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు ప్రారంభించారు. ఓన్లీ ఎయిమ్స్కు ఇప్పుడు ఎయిమ్స్ అయిన తర్వాత నిమ్స్ ఉన్నప్పుడు లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కానీ తగిన గౌరవం ఉండదు. ఇప్పుడు ఇది కార్పొరేట్ లెక్క అయిపోయింది. ఇది వాస్తవానికి మనం ఏ హాస్పిటల్ కాదు, ఇది కార్పొరేట్ ఆఫీస్ లెక్క అయిపోయింది. ఎందుకంటే డైరెక్టర్ గారు దొరకరు, అలా ఎవరికి లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ ఎంపీపీ కావచ్చు, లోకల్ జెడ్పీటీసీ కావచ్చు, లోకల్ సర్పంచ్ కావచ్చు, ఎవరికి ఆయన టైం ఇవ్వడు, కలవడు. వాస్తవానికి ఇప్పుడు మనకు కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళకు మనకు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు అనుసంధానంగా ఉండేది ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉంటారు. అతను ఒక 1 ఆఫ్ ది జడ్జి మెజిస్ట్రేట్, అతను కల్పించుకొని ఇప్పుడు వారానికి ఒకసారి అతను ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు గ్రీవెన్స్ డే అని పెడుతున్నాడు. అలాగే ఒక 3 నెలలకు 6 నెలలకు ఒకసారి పెట్టాలి. చిన్న 5 లక్షలు 6 లక్షలు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళకు పోయి కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నాడు. 1000 కోట్లు పెట్టి ప్రజాధనాన్ని కడుతున్న దాన్ని ఎందుకు పరీక్షించలేకపోతున్నాడు? ఇది ప్రభుత్వాలు మారుతుంటే, అధికారులు మారుతుంటే, ఏ ప్రభుత్వం ఉన్నా
కావాలనే కోరుకుంటారు, కావద్దని కోరుకున్నది కాదు. కాకపోతే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ గారు సందర్శించి, కలెక్టర్ గారు పర్యవేక్షించి అసలు లోకల్గా ఎంతమందికి ఇస్తున్నారు, మీ దగ్గర ఏం డాటా ఉంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్లకు ఇస్తున్నారు, దీంట్లో అమ్ముకుంటున్నారని మనం ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎంపీ గారిని ప్రశ్నించడం జరిగింది. ఎంపీ గారు కూడా ఏదో మాకు ఇవ్వండి, లీస్ట్ ఇవ్వండి, మీరు ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎవరు అనేది. ఎందుకంటే బీబీనగర్ హైదరాబాద్కు కూతవేటి దూరంలో ఉన్నది. ఇక్కడ లోకల్ పబ్లిక్ ఇవ్వకపోతే యువత ఖరాబ్ అయిపోతుంది. ఎంతో యువత నిరుద్యోగులు అవుతున్నారు. యువతకు ఇవ్వకపోతే యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. అందుకొరకు కలెక్టర్ గారు దగ్గరనే ఉన్నది. కలెక్టర్ గారికి 10 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు ఎయిమ్స్ను ఒకసారి సందర్శించి అవసరమైతే ఇంకా లోకల్ బాడీ ప్రజాప్రతినిధులను పిలిచి అసలు సమస్యలు ఏమొస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి అనేది ఒకసారి పరీక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే వ్యర్థ పదార్థాలను, వ్యర్థ నీళ్లను అది మన బీబీనగర్ చెరువులకే వదులుతున్నారు. వాళ్ళ డంపింగ్ యార్డు మనమే భరిస్తున్నాము. మన డంపింగ్ యార్డ్లో తీసుకొచ్చి వాళ్ళు డంపింగ్ చేస్తున్నారు. అంటే డంపింగ్ వాళ్ళ చెత్త మనమే భరిస్తున్నాము, వాళ్ళ కలుషితమైన నీళ్లను మనమే భరిస్తున్నాము. కానీ ఉద్యోగాలు మనకి ఇవ్వట్లేదు. ఏమనంటే ఇది ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దంటారు. ఎవరు ఇన్వాల్వ్ కావడానికి ఎందుకు ఇక్కడ పెట్టినట్టు మనం ఇది పెట్టినప్పుడు మనం ఆనందపడ్డాం. ఎందుకంటే మా పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి 250 ఎకరాల భూమిని వాళ్ళకు దారదత్తం చేస్తే కేంద్రం ఎలాంటి నిష్పక్షపాతంగా లేకుండా ఓన్లీ పార్లమెంటు మెంబర్లకు అని చెప్పేసి, డైరెక్టర్లు చెప్పేసి వాళ్ళు ఎవరు స్థానికులు ఉండరు. ఇక్కడ స్థానిక నాయకులతో కలవరు. ఒకసారి మమ్మల్ని అధికారికంగా పిలవడం జరిగింది. అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు అతను సందర్శించడం జరిగింది. అతను ఒకటే అన్నాడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి, మీరు లోకల్ బాడీ వాళ్ళని పిలిస్తేనే మేము వస్తాం, లేకపోతే రాను. లోకల్ ఎంపీ రావాలి, లోకల్ ఎమ్మెల్యే రావాలి, లోకల్ సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏం సమస్యలు వస్తున్నాయో అని కనుక్కోవడానికి అతను చెప్తేనే అప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓకి చెప్పి, ఎంఆర్ఓ తోటి మాకు అఫీషియల్గా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మేము పోవడం జరిగింది. అప్పుడు కూడా మేము చెప్పాం ఇదే సమస్యను, సార్ నీళ్ళు ఇలా వదులుతుండ్రు వీళ్ళు ఇదా అంటే అవన్నీ మేము పర్యవేక్షిస్తామన్నారు. అలాంటిది ఏది లేదు. మళ్ళీ రావడానికి అసలు కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని కలెక్టర్ గారు దీనికి ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి పెట్టి, ఎందుకంటే ఇక్కడ ధనం వృధా అవుతుంది, ప్రజలకు సౌకర్యాలు సరిగా కలుస్తలేవు. ఇప్పటికి కూడా 100 అంబులెన్సులు రోజు పోతాయి బీబీనగర్ మీదకెళ్ళి. ఈ బీబీనగర్ మీదకెళ్ళి 100 అంబులెన్సులు పోతున్నప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఇక్కడ ఆగుతుంది, ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి కదా, వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కదా. ఇక్కడ వదులుకొని హైదరాబాద్ పోవడం ఎందుకు? ఇప్పటికి కూడా ఇన్ పేషెంట్లను ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. 5 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ ఇది ఫుల్ఫిల్గా చేసేసేసి దీనికి పర్యవేక్షణగా కలెక్టర్ని పెట్టేసి ఒక 3 నెలలకోసారి, 6 నెలలకోసారి మీటింగ్ పెట్టి లోకల్ బాడీ వాళ్ళు పిలిచి సమస్యలు ఏమున్నాయి, ఎలా జరుగుతుందని చెప్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శ్రీ విద్యా దశకోటి మహాకుంకుమార్చన పూజలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ పూజల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాసి నుంచి వచ్చిన శ్రీ స్వామి అభిషేక్ బ్రహ్మచారి పర్యవేక్షణలో ఈ కుంకుమార్చన పూజలు 3 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు సింధూరపు కృష్ణారెడ్డి తెలిపారు. कौलिन्यै नमः कुलयोगिन्यै नमः ककुलायै नमः समयान्तस्थायै नमः समयायान्तरायै नमः मूलाधारे నామాలు నడుస్తూనే ఉన్నాయండి. మహిళలందరూ కూడా అర్చన చేస్తూ ఉంటారు. ओम शबराधिकाय नमः, ओम सत्यसंधाय नमः, ओम सागरमिलाय नमः, ओम दक्षिणाय नमः, ओम देवसमन्वय नमः, ओम सर्वलोकसुंदराय नमः, ओम सर्वाधिदात्रे नमः, ओम सावित्रे नमः, ओम सत्यानंदरूपिणे नमः, ओम देशनाथप्रसन्नाय नमः, ओम सद्गाय नमः, ओम सर्वमोहिने नमः, ओम सरस्वत्यै नमः, ओम शास्त्रमये नमः, ओम दुहाम्बाय नमः, ओम गुरुरूपिणे नमः, ओम सर्वोपाधिमुक्ताय ओम गुरुमंडल रूपिणे नमः, ओम कुलोत्तीर्णाय नमः, ओम भगाराध्याय नमः, ओम मायाय नमः, ओम योमधुमते नमः, ओम मह्ये नमः, ओम गणाम्बाय नमः, ओम गुहाकाराध्याय नमः, ओम गोमलांगाय नमः, ओम गुरुप्रियाय नमः, ओम समित्राय नमः, ओम सर्वतंत्रस्वरूपिणे नमः, ओम दक्षामूर्तिरूपिणे नमः, ओम संगाय समाराध्याय नमः, ओम श्रीयोगिज्ञानप्रदायिने नमः, ओम सिद्धाय
అసత్యాయ నమః ఆమ్లాయకాయ నమః ఓం నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్తదానం మరొకరికి ప్రాణదానం అన్న మాజీ మంత్రి. బ్రహ్మకుమారి భవనంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన తలసాని. హైదరాబాద్లో మార్వాడీలపై పెరుగుతున్న ఆందోళనలు. మా జీవితాలు రోడ్డున పడ్డాయంటున్న విశ్వకర్మలు ఆందోళన. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు. ప్రారంభమైన భువనగిరి ఖిల్లా రోప్వే పనులు. ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్థానిక బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.